మనం చనిపోయే 60 సెకండ్ల ముందు ఏం ఆలోచిస్తామో తెలుసా? సో చాలా మంది అది మన ఆలోచన అనేది మన చేతుల్లో ఉండదు అనుకుంటారు. కానీ భగవద్గీత అధ్యాయం 8లో శ్రీకృష్ణుడు ఒక షాకింగ్ సీక్రెట్ చెప్తాడు. సో మీ వచ్చే జన్మ ఏంటో డిసైడ్ చేసేది మీ చివరి ఆలోచనే. సో ఒక శ్లోకం ఉంటుంది 8.6. సో యం 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 వాపి స్మరణ్ భావము అని. అంటే ఏంటనంటే మరణించే సమయంలో సో నీ మనసు దేని మీద అయితే లగ్నమై ఉంటుందో వచ్చే జన్మలో నువ్వు అదే అవుతావు. సో ఇది వినడానికి మనకు కొంచెం సస్పీషియస్ ఉండొచ్చు, చాలా సింపుల్ గా ఉండొచ్చు, కానీ దీని వెనుక పెద్ద సైకలాజికల్ ట్రూత్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు సడన్ గా ఏం గుర్తొస్తుంది? మనం దేన్నైతే పదే పదే చదివినామో అదే గుర్తొస్తుంది కదా. సో అలాగే జీవితాంతం మనం దేని గురించి ఆరాటపడతామో, దేని మీద మోజు పడతామో ఆఖరి నిమిషంలో అదే మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వస్తుంది. సో అంటే మీ వచ్చే జన్మ ఆ రోజు డిసైడ్ అవుతుంది. ఈ రోజు డిసైడ్ అయ్యి పోతాను, దాన్ని బట్టి బేస్ చేసుకొని వస్తుంది. సో మరి అందుకే దానికి సొల్యూషన్ ఏంటంటే కృష్ణుడు చెప్పింది. సో మరి చివరి నిమిషంలో భయము వేయకుండా ఏం చేయాలి? సో కృష్ణుడు చెప్పిన సింపుల్ టెక్నిక్ ఏంటి అని అంటే ఇక శ్లోకం ఉంటుంది అది. సో ఆ శ్లోకం కంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రతి క్షణం భగవంతుని లేదా పాజిటివిటీని స్మరిస్తూ ఉండు. అది నీకు ఒక రిఫ్లెక్స్. సో రిఫ్లెక్స్ లాగా మారిపోవాలి. రిఫ్లెక్స్ అంటే ఏంటంటే సో ఇప్పుడు పొద్దున్న లేవగానే మొదటి ఆలోచన ఏంటి, అది మీ లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఆలోచించండి.